జమిలీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు గానీ, జమిలీ ఎన్నికలైతే ఖచ్చితంగా వస్తాయి. ప్రస్తుతం ఆ మూడ్ అయితే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన కిషన్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు జమిలీ ఎన్నికలకు సంబంధించి, జమిలీ ఎన్నికల అవసరాన్ని వివరిస్తూ. అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆ కార్యక్రమం మొదలుపెట్టింది. ప్రజలకి అవగాహన కల్పించేలాగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులైతే జమిలీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే జమిలీ ఎన్నికలు రేపొద్దున వస్తే ఆహ్, దేశానికి కలిసొచ్చేదేంటి ప్రధానంగా? ఎంతవరకు ఆర్థికంగా, అలాగే మ్యాన్ పవర్ విషయంలో కలిసొస్తుందనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఆ తరహా వ్యాఖ్యలైతే చేశారు. జమిలీ ఎన్నికలతో పాలనా సమస్యలైతే దూరం అవుతాయంటూ, దేశంలో పరిపాలన అలాగే వ్యవస్థాపరమైన సమస్యలకు జమిలీ ఎన్నికలు పరిష్కారం చూపుతాయంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై భారతీయ జనతా పార్టీ చెన్నైలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటా దేశంలో ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని, తద్వారా ప్రజాపాలనపై దృష్టి పెట్టలేకపోతున్నాం. ఇలాంటి వ్యవస్థతో తాము అలసిపోయాం. 5 ఏళ్లలో 800 రోజులు ఎన్నికలకే సరిపోవడంతో అభివృద్ధి వెనక్కెళ్ళిపోతోంది. ఇది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది అంటూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికల మీద అవగాహన కార్యక్రమం అయితే మొదలైపోయింది. 2029లో వస్తాయి, 28లో వస్తాయి అనేది గ్యారంటీ లేదు గానీ, ఎన్నికలైతే వస్తాయి. దానికి సిద్ధంగా ఉండండి అంటూ భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టిన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామి అయ్యారు. అందుకే చెన్నైలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.